అలాగే అంతటి ముఖ్యమైనటువంటి జాతి టైగర్ అన్నమాట. అంటే ఒక విధంగా అడవికి గొడుగు లాంటిది పులి. ఎస్, అడవికి గొడుగు లాంటిది, అడవికి ఆధారమైనటువంటిది. అది ఏ విధంగా అంటే, ఇప్పుడు టైగర్ ఉందనుకోండి, టైగర్ అది హెర్బివోర్ పాపులేషన్స్ అంటే దుప్పులు, జింకలు, పందులు ఇలాంటి వాటి అన్నింటినీ కూడా వాటి యొక్క పాపులేషన్స్ని కంట్రోల్ చేస్తుంటుంది. అది వారానికి ఒక యానిమల్ని తింటుంది అంతే. తిన్నప్పుడల్లా ఒక 30-40 కేజెస్ అట్లా తినేస్తుంది. మళ్ళీ రెండో రోజు లేక మూడో రోజు మళ్ళీ వచ్చి మళ్ళీ కొంత తినేస్తుంది. మళ్ళీ వారం రోజుల వరకు మళ్ళీ తినదు, అది వారం 10 రోజుల వరకు అంటే ఒకసారి వేటాడిన తర్వాత వెంటనే తినదు, తినదు తినదు తినదు. అంటే దాని బయాలజీ ఆ విధంగా ఇవాల్వ్ అయిందనమాట, అట్లా పరిణామం చెందింది. ఎందుకంటే ఎప్పటికీ మనలాగా ఖచ్చితంగా మధ్యాహ్నం దొరుకుద్ది, రాత్రి దొరుకుద్ది, రేపటికి దొరుకుద్ది అనేటువంటి ఉండవు యానిమల్స్ వేటికైనా కూడా. ఆ విధంగా వాటికి అట్లా డెవలప్ అయిపోయి ఉందన్నమాట. అంటే ఎస్పెషల్లీ కార్నివోర్స్లో, అంటే మాంసాహార జంతువులు. ఈ మాంసాహార జంతువుల్లో మళ్ళీ ఇది టాప్ ప్రెడేటర్. సో ఇది ఒకసారి తిన్నదంటే మళ్ళీ వారం రోజుల దాకా తినదు.